ఇప్పుడు దీన్ని ముందుగా హరీష్ రావు డీజీపీ శివధర్ రెడ్డికి ఫోన్ చేసి వాళ్ళ విడుదల కావాలి, అట్లా కావాలి, ఇది అన్యాయము, ఇది వాళ్ళ టెర్రరిస్టా, మావోయిస్టులా, లేకపోతే వీళ్ళ వాళ్ళని చెప్పేసి మాట్లాడింది కదా. ఇదంతా కూడా ఇప్పుడు ఎన్టీవీ వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం. వీళ్ళ దాంట్లో బోలెడంత దాడులు జరిగినాయి. ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు కూడా చంపేసిన, అరెస్టులే కాదు చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళే వకాలు తప్పుచ్చుకుంటా ఉన్నారు వీళ్ళ తరపున. ఎన్టీవీ కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. దాని ప్రసారానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు, ఇది ఆత్మవంచన అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు మా సంస్థలో పాటిస్తున్నామని చెప్పేదానికి అన్నట్టు. ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారు చెప్తే ఇంకోరు పని చేయకపోతే ఆయన ఉండనిస్తాడా ఆఫీసులో? ఆయన ఉడబిక్తాడు కదా, ఉద్యోగంకెళ్ళి ఉడబిక్తాడు. నేను రాయన్నది నువ్వు రాయకుండా, లేకపోతే నేను చెప్పినటువంటి వార్త ఎందుకు రాలేదని చెప్పి ఉడబిక్కడ. సో యాజమాన్యం చెప్పినట్టుగా చేస్తూనే ఉంటారు. ఇలా రాధాకృష్ణ చెప్పినా, లేకపోతే నరేంద్ర చౌదరి చెప్పినా, లేకపోతే V6 అక్కడ వాళ్ళు సంబంధించినటువంటి చైర్మన్ చెప్పినా వినాల్సిందే కదా, ఎవరైనా వినాల్సిందే. సో దాంట్లో భాగంగా వాళ్ళు వేసిండు, వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళు తప్ప ఎట్లా అవుతుంది? అక్కడ దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం మీరే చెప్తా ఉన్నారు. ఈ బొగ్గు బ్లాక్ సంబంధించినటువంటి విషయంలో అయిందనేది వాళ్ళు ఎట్లా, వాళ్ళని నిజంగా కూడా అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అసలైనటువంటి చైర్మన్ను, ఆ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓను అదుపులోకి తీసుకోకుండా కేవలం జర్నలిస్టులు అరెస్ట్ చేయడం చాలా తప్పైనటువంటి విషయం.